హలో! హాయ్. నేను మీ కవిత. వెల్కమ్ టు కవిత కృతి వ్లాగ్స్. ఇగ రోజు మార్నింగ్ వాళ్ళ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిఫిన్ ఏదో ఒకటి చేయాల్సొస్తుంది. ఇక ఇడ్లీ, దోస ఎప్పుడు అయ్యేనా, ఉప్మానేనా, సేమియా ఇగ అయ్యే తినుకుంటూ ఉంటారు పిల్లలు. వెరైటీగా వడలు చేద్దాము, మినపొడలు అనుకుంటా మినపప్పు అయితే నానబెట్టేసాను. ఇగ మినపప్పు నానబెట్టేసి ఇగ మిక్స్ అయితే పట్టేస్తున్నామనమాట. మిక్స్ జార్‌లో తీసుకొని ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే ఏసుకొని మిక్స్ అయితే పట్టేసుకోండి. ఇగ అలా పట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవరు ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి పిండిని. చాలా బాగా వస్తాయి వడలైతే. నేను నైట్ మొత్తం నానబెట్టాను. మార్నింగే పట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఇగ అలా పట్టేసుకునే పెట్టేసిన టైంలో అయితే మనము ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయి చిన్నగా తరుక్కోవాలి అలా తురుముకొని ఇగ హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్సీలో అయితే మిక్సీ పట్టుకున్నాం గదా! మినపప్పు పిండిని, ఆ పిండిలో అయితే కలిపేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని చాలా బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచి, ఇలా వడలైతే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇగ పిల్లలు తినేయి మనం తిన్నాం, మనం తినేయి పిల్లలు తినరు. సో, మిర్చి, కారం అలా ఏస్తే తినరు అని వాళ్ళకి సెపరేట్‌గా పక్కన పెట్టేసాను పిండి కొంచెం. ఇగ దాంతోనైతే వాళ్ళకు ఇస్తున్నాననమాట. ఇగ వాళ్ళకేసేసినంక ఆ పిండిలోనే నేను ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి తరుము ఏసుకొని మంచిగా కలుపుకొని మా కోసమయితే ఏసుకున్నాను. మా సారయితే ఇగ తింటాడేమో అనుకోని ఏసాను. ఇగ తనైతే తినలేదు. తినకుండానే ఆఫీస్‌కెళ్ళిపోయారనమాట. ఆ వడలు గూడా నేనే తినాల్సొచ్చింది ఆఫ్టర్‌నూన్ దాకా. కానీ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా, క్రిస్ప్స్‌గా చాలా బాగున్నాయి. మీరు గూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పిల్లల కోసం వెరైటీగా చేసి పెట్టండి లంచ్ బాక్స్‌లో. చాలా మంచిగా తినేస్తారు వాళ్ళు. మా చిన్నోడైతే ఒక్కటి గూడా వదలలేదు. 4 పెట్టాను, 4 తినేసాడు. మా పెద్దోడికి 5 పెట్టాననమాట. 5 తినేసి తీసుకొచ్చిండు. చాలా మంచిగా తింటారు వాళ్ళైతే. ఇగ మనమంటారా మనకు నచ్చింది వాళ్ళకి నచ్చరు గదా! సో, మా కర్రీ అయితే ఆఫ్టర్‌నూన్‌కి టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా కోసం. వాళ్ళ కోసం అయితే ఇగో ఒక ఎగ్ పలగొట్టుకొని ఇగ ఫ్రైడ్ రైస్ లెక్క అయితే చేసేసాను అనమాట లంచ్ బాక్స్‌కి. ఇగ చిన్నోడైతే ఇంటికొచ్చే తినేసాడు. పెద్దోడికైతే బాక్స్ పెట్టాలి లంచు. సో, వంట అయితే పూర్తి చేసుకొని ఇంటి పనైతే చేసుకుంటున్నాననమాట. ఇగ అలా రెడీ చేసి వాళ్ళకి పంపించేసినాక మీ ఇంట్లో గూడా అలానే అయిపోతుందా? 2 కర్రీస్ గానీ, టిఫిన్స్ గానీ, అలా పిల్లలకు వేరేది, పేరెంట్స్‌కి వేరేయి అలానే అయితుందా? అలా అయితే కామెంట్ చేసేయండి. మాట్లాడేసుకుందాం కామెంట్ బాక్స్‌లో. ఇ ఇంక మనం చదువుకునే టైంలో అయితే ఇలా లంచ్ బాక్స్ అని, టిఫిన్ బాక్స్ అని, టిఫిన్స్ అని అలా పెట్టేదా? ఏదో హాస్టల్‌లో ఉండి చదువుకున్నాం. కొంతమందయితే ఇగ డైరెక్ట్ లంచ్ బాక్స్‌కే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఊర్లో స్కూల్స్ 9కే ఉంటాయి. 9కి ఇగ ఇంటికాడే తినేసి స్కూలుకెళ్ళిపోయేవాళ్ళం. ఇగ ఎళ్ళిపోగానే ఇగ క్లాస్‌లో కూర్చొని క్లాస్ వినేసి ఆఫ్టర్‌నూన్ 12:30, 1కి అలా లంచ్ తినేసి మళ్ళీ క్లాసెస్ వినేసి 4:30కి, 4కి అలా స్కూల్ అయిపోతే అక్కడి నుంచి ఇంటికొచ్చేసరికి 5:30 అయ్యేది. 5:30కి వచ్చేసి ఇగ ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ ఏమైనా ఉంటే హోంవర్క్ చేసుకొని ఇగ డిన్నర్ చేసేసి పడుకునేవాళ్ళం. ఇగ అలాంటి టిఫిన్‌లు గాని, లంచ్ బాక్స్‌లు గాని, ఈ స్నాక్స్ అలాంటివి ఏమి ఉండకపోయేవన్నమాట మన జనరేషన్‌కి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే స్నాక్స్ కావాలి, టిఫిన్ కావాలి, లంచ్ బాక్స్ కావాలి. ఇక పైనుంచి చాక్లెట్‌లు గాని, బిస్కెట్‌లు గాని, చిప్స్ గాని వాళ్ళకి ఏది అడిగితే అది ఇస్తేనే స్కూల్‌కైతే ఎళ్తారు. అలా అయిపోయారు పిల్లలు. ఇంకా ఏంటి? మీ విషయంలో గూడా అంతే జరుగుతుందా? నా జనరేషన్ అప్పుడైతే అంతే ఉండేదన్నమాట. నేనైతే హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. ఇగ కేజీబీవీ హాస్టల్ అన్నమాట. కస్తూరిబా గాంధీ. సో, అలా అయితే ఫస్ట్ నుంచి నేను మినీ గురుకుల అనే దాంట్లో చదివాను. తర్వాత కస్తూరిబా. ఇగ 10థ్ అయిపోగానే ఇంటర్ మళ్ళీ హాస్టలే. ఇంటర్ గూడా హాస్టల్, బీటెక్ హాస్టల్, ప్రతి దానికి హాస్టల్. ఇగ ఇంటికాడ ఎక్కడున్నామండి? హాస్టల్ లైఫే అయిపోయింది మొత్తం. సో, హాస్టల్‌లో అయితే ఫ్రెండ్స్‌తో, టీచర్స్‌తో, వాళ్ళ వార్డెన్స్‌తో వాళ్ళతో రిలేషన్‌షిప్ చాలా బాగుండేది. ఆళ్ళు గుర్తొస్తే ఇప్పుడు చాలా నవ్వొచ్చేసేదనమాట. కాకపోతే ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ మాత్రం ఇగ హాస్టల్‌లో ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి చెప్పిస్తాను. హాస్టల్‌లో ప్రతి ఫుడ్ బాగుంటది. కాకపోతే ఉప్మా, ఇడ్లీ, గోకరకాయ అలాంటివి అస్సలు బాగోవన్నమాట. అయి అసలు నచ్చకపోయేయి మాకు. మా ఫ్రెండ్స్ మేమైతే కిటికీల నుంచి పడేసేవాళ్ళం.
ఇగ ఫుడ్ వాల్యూ అప్పుడు తెలియకపోయేది. గానీ ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడేం తెలుస్తదండి. నచ్చకపోవడము, ఆ హాస్టల్ లైఫు అలా ఉండేదనమాట. ఇక నా హాస్టల్ లైఫ్ గురించైతే చెప్పేస్తున్నాను గదా! మా ఫ్రెండ్స్ విషయానికొస్తే చాలా మంచోళ్ళు. ఇగ బయట ఇప్పుడు స్టూడెంట్స్‌కి, అప్పుడు స్టూడెంట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అప్పుడు 24 గంటలు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం హాస్టల్ గాబట్టి. సో, వాళ్ళతో రిలేషన్‌షిప్ చాలా బాగుండేది. ఇప్పుడు పిల్లలైతే స్కూల్‌కెళ్ళినప్పుడే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికొచ్చేసాక వేరే ఫ్రెండ్స్. అలా అయితే ఉన్నారు. ఇగ మీ విషయంలో గూడా అంతే జరిగిందా? జరిగితే కామెంట్ చేసేయండి. నా స్కూల్ లైఫ్ గురించి డీటెయిల్‌గా మీకు చెప్తాను. వినేయండి రోజు. నా ఛానెల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే, తప్పు ఉంటే క్షమించండి నన్ను. నాకైతే స్కూల్ లైఫ్‌లో ఒక టీచర్ ఉండేది. చాలా బెస్ట్ అనమాట. నాకు ఎప్పుడు మర్చిపోలేను ఆ టీచర్‌ని. పేరు చెప్పలేను. చెప్తే మళ్ళీ బాగోదు. కానీ చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాను నా స్కూల్ టీచర్‌తో. చాలా ఇష్టం అనమాట. మ్యాథ్స్ చెప్తది మాకు. ఇంకా ఇప్పటివరకి ఇగ స్కూల్‌కైతే మ్యారేజ్ అయినంక, ఇగ స్కూల్ నుంచి వచ్చేసాక మళ్ళీ 2, 3 సార్లు వెళ్లి మీట్ అయ్యాను. కానీ టీచర్‌నయితే ఎప్పుడు కలవలేదు. టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. కానీ మాట్లాడుతూ ఉంటారు. నేను అత్త, అత్త అని అంటాననమాట మా టీచర్‌ని. ఎందుకంటే తను మా ఎస్టీ వరుసకి అత్త అయితారు. సో, అలా ఇగ టీచర్ ఉన్నప్పుడైతే టీచరే. ఇక బయటికొచ్చేసాక అత్త అనుకుంటా అంటాను గానీ ఏం ఎ ఎ అంటామా? అనలేము. ఎంతైనా టీచర్ కదా! టీచర్, టీచర్ అనే పిలుస్తాము. చాలా మంచిగా అనిపిచ్చేది ఆ టీచర్‌తో కలిసి ఉండడము, నేర్చుకోవడము నాకు చాలా నచ్చిందనమాట. ఇక మా స్కూల్ విషయానికొస్తే అప్పుడే న్యూ బ్రాంచ్ అది. మేమే ఫస్ట్ బ్యాచ్ అనమాట అందులో. మేము టోటల్ ఒక 20 మెంబర్సే ఉంటాం మా క్లాస్‌లో 10థ్. నేను ఆ స్కూల్‌లో 7థ్ నుంచి జాయిన్ అయ్యాను 10థ్ వరకు. సో, చాలా మంచిగా అనిపిచ్చింది. మాదే ఫస్ట్ బ్యాచ్. చాలా బాగా ఉండేవాళ్ళం. టీచర్స్ గాని, స్టూడెంట్స్ గాని, ఇగ వార్డెన్స్, ఇగ హాస్టల్‌లో కుకింగ్ చేసేవాళ్ళు. చాలా బెస్ట్‌గా చాలా బాగుండేవాళ్ళం మాతో. ఇగ ఆఫ్టర్ అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ ఇగ ఫోన్‌లోనే కాంటాక్ట్ గాని ఎప్పుడు కలవలేదు. ఇగ మా ఫ్రెండ్స్‌తో విషయానికొస్తే కొంతమంది టచ్‌లో ఉన్నారు. కొంతమంది ఇంకా లేరు. ఇగ దేవులాడుకోవాలి వాళ్ళని గూడా. కానీ చాలా మిస్ అయిపోతున్నాం స్కూల్‌ని. మీకు గూడా అనిపిస్తున్నదా? స్కూల్ లైఫ్ ఉంటేనే బాగుండు. లైఫ్ చాలా బాగుండేది అని. ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. తెలుసు తెలుసుకుందాము. ఇంకా మీ స్కూల్‌లో ఏమేమి జరిగాయి? మీరు ఏం చేస్తారు? మీరెక్కడ చదువుకున్నారో చెప్పేయండి. నా స్టడీ విషయానికొస్తే నాకు నచ్చిన సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇంకా నాకు నచ్చిన టీచర్ కూడా మ్యాథ్స్ టీచరే. సో, నాకు పడని సబ్జెక్ట్ అంటే హిందీ. మాకు హిందీ సగం మా దాంట్లోనే ఉంటది. మా ఎస్టీ వాళ్ళ దాంట్లోనే కలిసిపోతది. కానీ నాకు హిందీ అంటేనే నచ్చదు. హిందీయే రాదు. మీకు నచ్చని సబ్జెక్ట్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ స్కూల్ లైఫ్‌లో మీకు బెస్ట్ టీచర్ గాని, మీ సార్ గాని ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. తెలిసేసుకుందాం. థాంక్ యూ వాచింగ్. బై బై. హలో! హాయ్! నేను మీ కవిత. వెల్కమ్ టు కవిత కృతి క్లాస్. ఇగ రోజు మార్నింగ్ వాళ్ళ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిఫిన్ ఏదో ఒకటి చేయాల్సొస్తుంది. ఏమో ఇడ్లీ, దోస ఎప్పుడు అయ్యేనా? ఉప్మానేనా? సేమియా ఇగ అయ్యే తినుకుంటూ ఉంటారు పిల్లలు. వెరైటీగా వడలు చేద్దాము. మినపొడలు అనుకుంటా. మినపప్పు అయితే నానబెట్టేసాను. మినపప్పు నానబెట్టేసి మిక్సీ అయితే పట్టేస్తున్నానన్నమాట. మిక్సర్‌లో తీసుకొని ఒక స్పూను ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్
ఏసుకొని మిక్స్ అయితే పట్టేసుకోండి. ఇక అలా పట్టేసుకొని ఒక హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి పిండిని. చాలా బాగా వస్తాయి వడలైతే. నేను నైట్ మొత్తం నానబెట్టాను. మార్నింగే పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఒక హాఫ్. ఇక అలా పట్టేసుకునే టైం పెట్టేసిన టైంలో అయితే మనము ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా తరుక్కోవాలి. అలా తురుముకొని తర్వాత మిక్సీలో అయితే మిక్స్ పట్టుకున్నాం కదా మినపప్పు పిండిని. ఆ పిండిలో అయితే కలిపేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని చాలా బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచి ఇలా వడలైతే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక పిల్లలు తినేవి మనం తిన్నాం, మనం తినేవి పిల్లలు తినరు. సో మిర్చి కారం అలా వేస్తే తినరు అని వాళ్ళకి సపరేట్గా పక్కన పెట్టేసాను పిండి కొంచెం. ఇక దాంతోనైతే వాళ్ళకు ఇస్తున్నానన్నమాట. ఇక వాళ్ళకి వేసేసినాక పిండిలోనే నేను ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి వేసుకొని మంచిగా కలుపుకొని మా కోసం అయితే వేసుకున్నాను. మా సార్ అయితే తింటాడేమో అనుకొని వేసాను. తనైతే తినలేదు. తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయారన్నమాట. ఆవిడలు కూడా నేనే తినాల్సొచ్చింది. ఆఫ్టర్‌నూన్ దాకా. కానీ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పిల్లల కోసం వెరైటీ వెరైటీగా చేసి పెట్టండి. లంచ్ బాక్స్‌లో చాలా మంచిగా తినేస్తారు వాళ్ళు. మా చిన్నోడైతే ఒక్కడు కూడా వదలలేదు. 4 పెట్టాను, 4 తినేసాడు. మా పెద్దోడికి 5 పెట్టానన్నమాట. 5 తినేసి తీసుకొచ్చిండు. చాలా మంచిగా తింటారు వాళ్ళైతే. ఇగ మనం అంటారా, మనకు నచ్చింది వాళ్ళకు నచ్చరు కదా. సో, మా కర్రీ అయితే ఆఫ్టర్‌నూన్‌కి టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా కోసం. వాళ్ళ కోసం అయితే ఇగో ఒక ఎగ్గు పగలగొట్టుకొని ఇగ ఫ్రైడ్ రైస్ లెక్క అయితే చేసేసాను అన్నమాట లంచ్ బాక్స్‌కి. ఇగ చిన్నోడైతే ఇంటికొచ్చి తినేసాడు. పెద్దోడికైతే బాక్స్ పెట్టాలి లంచ్. సో, వంట అయితే పూర్తి చేసుకొని ఇంటి పనైతే పొద్దున్నే చేసుకుంటున్నానన్నమాట. ఇగ అలా రెడీ చేసి వాళ్ళకి పంపించేసినాక మీ ఇంట్లో కూడా అలానే అయిపోతుందా? 2 2లుగా కర్రీస్ గానీ, టిఫిన్స్ గానీ అలా పిల్లలకు వేరేది, పేరెంట్స్‌కు వేరే అలానే అయితుందా? అలా అయితే కామెంట్ చేసేయండి. మాట్లాడేసుకుందాం కామెంట్ బాక్స్‌లో. ఇంక మనం చదువుకునే టైంలో అయితే ఇలా లంచ్ బాక్స్ అని, టిఫిన్ బాక్స్ అని, టిఫిన్స్ అని అలా పెట్టేదా ఏదో హాస్టల్
నుండి చదువుకున్నాం. కొంతమందైతే ఇగ డైరెక్ట్ లంచ్ బాక్స్‌కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఊర్లో స్కూల్స్ 9కే ఉంటాయి. 9కి ఇంటికాడే ఇంటికాడే తినేసి స్కూల్‌కెళ్ళిపోయేవాళ్ళం. ఇగ ఎళ్ళిపోగానే ఇగ మా క్లాస్‌లో కూర్చొని క్లాస్ వినేసి ఆఫ్టర్‌నూన్ 12:30, 1కి అలా లంచ్ తినేసి మళ్ళీ క్లాసెస్ వినేసి 4:30కి, 4కి అలా స్కూల్ అయిపోతే అక్కడి నుంచి ఇంటికొచ్చేసరికి 5:30 అయ్యేది. 5:30కి వచ్చి ఇగ ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ ఏమైనా ఉంటే హోంవర్క్ చేసుకొని ఇగ డిన్నర్ చేసేసి పడుకునేవాళ్ళం. అలాంటి టిఫిన్‌లు గానీ, లంచ్ బాక్స్‌లు గానీ, స్నాక్స్ అలాంటియి ఏమి ఉండకపోయేవన్నమాట. మన జనరేషన్‌కి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే స్నాక్స్ కావాలి, టిఫిన్ కావాలి, లంచ్ బాక్స్ కావాలి, ఇంకా పైనుంచి చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, చిప్స్ గానీ వాళ్ళకి ఏది అడిగితే అది ఇస్తేనే స్కూల్‌కైతే ఎళ్తారు. అలా అయిపోయారు పిల్లలు. ఇంకా ఏంటి? మీ విషయంలో కూడా అంతే జరుగుతుందా? నా జనరేషన్ అప్పుడైతే అంతే ఉండేదన్నమాట. నేనైతే హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. ఇగ కేజీబీవీ హాస్టల్ అన్నమాట. కస్తూర్బా గాంధీ. సో, అలా అయితే ఫస్ట్ నుంచి నేను మినీ గురుకుల అనే దాంట్లో చదివాను. తర్వాత కస్తూర్బా. ఇగ 10th అయిపోగానే
మళ్ళీ హాస్టలే ఇంటర్ కూడా హాస్టల్ బీటెక్ హాస్టల్ ప్రతి దానికి హాస్టల్ హాస్టల్ హాస్టల్. ఇక ఇంటికాడ ఎక్కడున్నామండి, హాస్టల్ లైఫ్ అయిపోయింది మొత్తం. సో హాస్టల్లో అయితే ఫ్రెండ్స్, టీచర్స్ వాళ్ళ వార్డెన్స్‌తో వాళ్ళతో రిలేషన్‌షిప్ చాలా బాగుండేది. ఆళ్ళు గుర్తొస్తే ఇప్పుడు చాలా నవ్వొచ్చేసేదన్నమాట. కాకపోతే ఫుడ్ విషయానికొస్తే ఫుడ్డు మాత్రం ఇక హాస్టల్లో ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి, చెప్తాను. హాస్టల్లో ప్రతి ఫుడ్ బాగుంటుంది. కాకపోతే ఉప్మా, ఇడ్లీ, గోకరకాయ అలాంటివి అస్సలు బాగోవన్నమాట. అవి అస్సలు నచ్చకపోయి మాకు మా ఫ్రెండ్స్ మేమైతే కిటికీల నుంచి పడేసేవాళ్ళం. ఇక ఫుడ్ వాల్యూ అప్పుడు తెలియకపోయేది కానీ ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడేం తెలుస్తుందండి, నచ్చకపోవడము, హాస్టల్ లైఫ్ అలా ఉండేదన్నమాట. ఇక నా హాస్టల్ లైఫ్ గురించి చెప్పేస్తున్నాను కదా. మా ఫ్రెండ్స్ విషయానికొస్తే చాలా మంచోళ్ళు. ఇక మా బయట ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్‌కి అప్పుడు స్టూడెంట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు 24 గంటలు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం హాస్టల్ కాబట్టి. సో వాళ్ళతో రిలేషన్షిప్ చాలా బాగుండేది. ఇప్పుడు పిల్లలైతే స్కూల్ వెళ్ళినప్పుడే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటికి వచ్చేసాక వేరే ఫ్రెండ్స్ అలా అయితే ఉన్నారు.
ఇగ మీ విషయంలో గూడా అంతే జరిగిందా? జరిగితే కామెంట్ చేసేయండి. నా స్కూల్ లైఫ్ గురించి డీటెయిల్‌గా మీకు చెప్తాను. వినేయండి రోజు. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే, తప్పు ఉంటే క్షమించండి నన్ను. నాకైతే స్కూల్ లైఫ్‌లో ఒక టీచర్ ఉండేది. చాలా బెస్ట్ అన్నమాట. నాకు ఎప్పుడు మర్చిపోలేను ఆ టీచర్‌ని. పేరు చెప్పలేను. చెప్తే మళ్ళీ బాగోదు. కానీ చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాను నా స్కూల్ టీచర్‌తో. చాలా ఇష్టం అన్నమాట. మ్యాథ్స్ చెప్తది మాకు. ఇంకా ఇప్పటికి ఇగ స్కూల్‌కైతే మ్యారేజ్ అయినంక ఇగ స్కూల్ నుంచి వచ్చేసాక మళ్ళీ ఒక 2, 3 సార్లు వెళ్ళి మీట్ అయ్యాను. కానీ టీచర్‌నైతే ఎప్పుడు కలవలేదు. టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. కానీ మాట్లాడుతూ ఉంటారు. నేను అత్తా అత్తా అని అంటానన్నమాట మా టీచర్‌ని. ఎందుకంటే తను మా ఎస్టీ వరుసకి అత్త అయితారు. సో, అలా ఇగ టీచర్ ఉన్నప్పుడైతే టీచరే. ఇగ బయటికి వచ్చేసాక అత్త అనుకుంటా అంటాను గానీ ఏం అంటాము అనలేము. ఎంతైనా టీచర్ కదా! టీచర్ అనే పిలుస్తాము. చాలా మంచిగా అనిపించేది ఆ టీచర్‌తో కలిసి ఉండడము,
ఇక మా స్కూల్ విషయానికొస్తే అప్పుడే న్యూ బ్రాంచ్ అది. మేమే ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. అందులో మేము టోటల్ ఒక 20 మెంబర్సే ఉంటాం మా క్లాస్లో. 10th నేను ఆ స్కూల్లో 7th నుంచి జాయిన్ అయ్యాను 10th వరకు. సో చాలా మంచిగా అనిపించింది. మాదే ఫస్ట్ బ్యాచ్. చాలా బాగా ఉండేవాళ్ళం. టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వార్డెన్స్ హాస్టల్లో కుకింగ్ చేసేవాళ్ళు. చాలా బెస్ట్గా చాలా బాగుండేవాళ్ళం మాతో. ఇక ఆఫ్టర్ అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ ఫోన్లోనే కాంటాక్ట్ కానీ ఎప్పుడు కలవలేదు. ఇక మా ఫ్రెండ్స్ విషయానికొస్తే కొంతమంది టచ్లో ఉన్నారు, కొంతమంది ఇంకా లేరు. ఇక దేవులాడుకోవాలి వాళ్ళని కూడా. కానీ చాలా మిస్ అయిపోతున్నాం స్కూల్ని. మీకు కూడా అనిపిస్తుందా స్కూల్ లైఫ్ ఉంటేనే బాగుండు, లైఫ్ చాలా బాగుండేది అని? ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. తెలుసుకుందాము. ఇంకా మీ స్కూల్లో ఏమేం జరిగాయి, మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడ చదువుకున్నారు చెప్పేయండి. నా స్టడీ విషయానికొస్తే నాకు నచ్చిన సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇంకా నాకు నచ్చిన టీచర్ కూడా మ్యాథ్స్ టీచరే. సో నాకు పడని సబ్జెక్ట్ అంటే హిందీ. మాకు హిందీ సగం మా దాంట్లోనే ఉంటుంది, మా ఎస్టీ వాళ్ళ దాంట్లోనే కలిసిపోతుంది. కానీ నాకు హిందీ అంటేనే నచ్చదు, హిందీయే రాదు. మీకు నచ్చని సబ్జెక్ట్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ స్కూల్ లైఫ్లో మీకు బెస్ట్
షేర్ గాని, సార్ గాని ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. తెలిసేసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్. హలో హాయ్, నేను మీ కవిత. వెల్కమ్ టు కవిత కృతి క్లాస్. రోజు మార్నింగ్ వాళ్ళ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిఫిన్ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఏమో ఇడ్లీ దోశ ఎప్పుడు అయ్యేనా, ఉప్మానేనా, సేమియా, ఇక అయ్యే తినుకుంటూ ఉంటారు పిల్లలు. వెరైటీగా వడలు చేద్దాము, మినపొడలు అనుకుంటా. మినపప్పు అయితే నానబెట్టేసాను. మినపప్పు నానబెట్టేసి మిక్స్ అయితే పట్టేస్తున్నాను అన్నమాట. మిక్సర్లు తీసుకొని ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకోండి. ఇక అలా పట్టేసుకొని ఒక ½ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పిండిని చాలా బాగా వస్తాయి వడలైతే. నేను నైట్ మొత్తం నానబెట్టాను. మార్నింగే పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఒక ½ ఇక అలా పట్టేసుకునే టైం పెట్టేసిన టైంలో అయితే మనము ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిన్నగా తరుక్కోవాలి. అలా తురుముకొని ½ తర్వాత మిక్సీలో అయితే మిక్స్ పట్టుకున్నాం కదా మినపప్పు పిండిని, ఆ పిండిలో అయితే కలిపేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని చాలా బాగా హీట్ అయ్యేంత
ఉంచి ఇలా వడలైతే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక పిల్లలు తినేయి మనం తిన్నాం, మనం తినేయి పిల్లలు తినరు. సో, మిర్చి కారం అలా వేస్తే తినరు అని వాళ్ళకి సపరేట్గా పక్కన పెట్టేసాను పిండి కొంచెం. ఇక దాంతోనైతే వాళ్ళకు ఇస్తున్నానన్నమాట. ఇక వాళ్ళకి వేసేసినాక పిండిలోనే నేను ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి తరుము వేసుకొని మంచిగా కలుపుకొని మా కోసం అయితే వేసుకున్నాను. మా సార్ అయితే తింటాడేమో అనుకొని వేసాను. తనైతే తినలేదు. తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయారన్నమాట. ఆ వడలు కూడా నేనే తినాల్సి వచ్చింది. ఆఫ్టర్నూన్ దాకా కానీ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పిల్లల కోసం వెరైటీ వెరైటీగా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లో చాలా మంచిగా తినేస్తారు వాళ్ళు. మా చిన్నోడైతే ఒక్కడు కూడా వదలలేదు. 4 పెట్టాను, 4 తినేసాడు. మా పెద్దోడికి 5 పెట్టానన్నమాట. 5 తినేసి తీసుకొచ్చిండు. చాలా మంచిగా తింటారు వాళ్ళైతే. ఇక మనం అంటారా, మనకు నచ్చింది వాళ్ళకు నచ్చరు కదా. సో, మా కర్రీ అయితే ఆఫ్టర్నూన్కి టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా కోసం. వాళ్ళ కోసం అయితే ఇగో ఒక ఎగ్గు పగలగొట్టుకొని ఫ్రైడ్ రైస్ లెక్క అయితే చేసేస్తాను అన్నమాట లంచ్ బాక్స్కి.
చిన్నోడైతే ఇంటికొచ్చి తినేస్తాడు. పెద్దోడికైతే బాక్స్ పెట్టాలి లంచ్. సో వంట అయితే వృద్ధి చేసుకొని ఇంటి పని అయితే పొద్దున చేసుకుంటున్నానమాట. అలా రెడీ చేసి వాళ్ళకి పంపించేసినాక మీ ఇంట్లో కూడా అలానే అయిపోతుందా? రెండుగా కర్రీస్ కానీ టిఫిన్స్ కానీ అలా పిల్లలకు వేరేది, పేరెంట్స్కు వేరే అలానే అవుతుందా? అలా అయితే కామెంట్ చేసేయండి. మాట్లాడేసుకుందాం కామెంట్ బాక్స్లో. ఇంక మనం చదువుకునే టైంలో అయితే ఇలా లంచ్ బాక్స్ అని, టిఫిన్ బాక్స్ అని, టిఫిన్స్ అని అలా పెట్టేదా? ఏదో హాస్టల్లో ఉండి చదువుకున్నాం కొంతమంది అయితే డైరెక్ట్ లంచ్ బాక్స్కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఊర్లో స్కూల్స్ 9కే ఉంటాయి. 9కి ఇంటికాడే తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక వెళ్ళిపోగానే క్లాస్లో కూర్చొని క్లాస్ వినేసి ఆఫ్టర్నూన్ 12:30, 1కి అలా లంచ్ తినేసి మళ్ళీ క్లాసెస్ వినేసి 4:30కి అలా స్కూల్ అయిపోతే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 5:30 అయ్యేది. 5:30కి వచ్చి ఇక ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ ఏమైనా ఉంటే హోంవర్క్ చేసుకొని డిన్నర్ చేసేసి పడుకునేవాళ్ళం. అలాంటి టిఫిన్లు కానీ లంచ్ బాక్స్లు కానీ స్నాక్స్ అలాంటివి ఉండకపోయేవన్నమాట మన జనరేషన్కి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే స్నాక్స్
కావాలి, టిఫిన్ కావాలి, లంచ్ బాక్స్ కావాలి, ఇంకా పైన చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ చిప్స్ కానీ వాళ్ళకి ఏది అడిగితే అది ఇచ్చుకొని ఇస్తేనే స్కూల్కైతే వెళ్తారు. అలా అయిపోయారు పిల్లలు. ఇంకా ఏంటి? మీ విషయంలో కూడా అంతే జరుగుతుందా? నా జనరేషన్ అప్పుడైతే అంతే ఉండేదన్నమాట. నేనైతే హాస్టల్లో ఉండి చదువుకున్నాను. కేజీబీవీ హాస్టల్ అన్నమాట. కస్తూర్బా గాంధీ. సో అలా అయితే ఫస్ట్ నుంచి నేను మినీ గురుకుల అనే దాంట్లో చదివాను. తర్వాత కస్తూర్బా. 10th అయిపోగానే ఇంటర్ మళ్ళీ హాస్టలే. ఇంటర్ కూడా హాస్టల్, బీటెక్ హాస్టల్, ప్రతి దానికి హాస్టల్ హాస్టల్ హాస్టల్. ఇక ఇంటికాడ ఎక్కడ ఉన్నామండి, హాస్టల్ లైఫ్ అయిపోయింది మొత్తం. సో హాస్టల్లో అయితే ఫ్రెండ్స్, టీచర్స్ వాళ్ళ వార్డెన్స్‌తో వాళ్ళతో రిలేషన్‌షిప్ చాలా బాగుండేది. ఆళ్ళు గుర్తొస్తే ఇప్పుడు చాలా నవ్వొచ్చేసేదన్నమాట. కాకపోతే ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ మాత్రం ఇక హాస్టల్లో ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేస్తేనే, తెలియని వాళ్ళైతే తెలుసుకొని చెప్తాను. హాస్టల్లో ప్రతి ఫుడ్ బాగుంటుంది. కాకపోతే ఉప్మా, ఇడ్లీ, గోకరకాయ అలాంటివి అస్సలు బాగోవన్నమాట. అవి అస్సలు నచ్చకపోయి మాకు మా ఫ్రెండ్స్ మేమైతే
కిటికీల నుంచి పడేసేవాళ్ళం. ఇగ ఫుడ్ వాల్యూ అప్పుడు తెలియకపోయేది గానీ ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడేం తెలుస్తదండి. ఆ నచ్చకపోవడము, ఆ హాస్టల్ లైఫు అలా ఉండేదన్నమాట. ఇక నా హాస్టల్ లైఫ్ గురించి చెప్పేస్తున్నాను కదా. మా ఫ్రెండ్స్ విషయానికొస్తే చాలా మంచోళ్ళు. ఇక మా బయట ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్కి అప్పుడు స్టూడెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు 24 గంటలు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం హాస్టల్ కాబట్టి. సో వాళ్ళతో రిలేషన్షిప్ చాలా బాగుండేది. ఇప్పుడు పిల్లలైతే స్కూల్ వెళ్ళినప్పుడే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటికి వచ్చేసాక వేరే ఫ్రెండ్స్, అలా అయితే ఉన్నారు. ఇక మీ విషయంలో కూడా అంతే జరిగిందా? జరిగితే కామెంట్ చేసేయండి. నా స్కూల్ లైఫ్ గురించి డీటెయిల్గా మీకు చెప్తాను, వినేయండి రోజు. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే, తప్పు ఉంటే క్షమించండి నన్ను. నాకైతే స్కూల్ లైఫ్లో ఒక టీచర్ ఉండేది, చాలా బెస్ట్ అన్నమాట. నాకు ఎప్పుడు మర్చిపోలేను ఆ టీచర్ని. పేరు చెప్పలేను, చెప్తే మళ్ళీ బాగోదు, కానీ చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటాను నా స్కూల్ టీచర్తో. చాలా ఇష్టం అన్నమాట. మ్యాథ్స్ చెప్తుంది మాకు. ఇంకా ఇప్పటివరకు స్కూల్కి అయితే మ్యారేజ్ అయినాక, ఇక స్కూల్ నుంచి వచ్చేసాక
మళ్ళీ ఒక 2, 3 సార్లు వెళ్ళి మీట్ అయ్యాను. కానీ టీచర్‌నైతే ఎప్పుడు కలవలేదు. టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. కానీ మాట్లాడుతూ ఉంటారు. నేను అత్త అత్త అని అంటానన్నమాట మా టీచర్‌ని. ఎందుకంటే తను మా ఎస్టీ వరుసకి అత్త అయితారు. సో, అలా ఇక టీచర్ ఉన్నప్పుడైతే టీచరే. ఇక బయటికి వచ్చేసాక అత్త అనుకుంటా అంటాను కానీ ఏం అంటాము అనలేము. ఎంతైనా టీచర్ కదా, టీచర్ టీచర్ అనే పిలుస్తాము. చాలా మంచిగా అనిపించేది ఆ టీచర్తో కలిసి ఉండడము, నేర్చుకోవడము నాకు చాలా నచ్చిందన్నమాట. ఇక మా స్కూల్ విషయానికొస్తే అప్పుడే న్యూ బ్రాంచ్ అది. మేమే ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. అందులో మేము టోటల్ ఒక 20 మెంబర్సే ఉంటాం మా క్లాస్‌లో. 10th నేను ఆ స్కూల్లో 7th నుంచి జాయిన్ అయ్యాను 10th వరకు. సో, చాలా మంచిగా అనిపించింది. మాదే ఫస్ట్ బ్యాచ్. చాలా బాగా ఉండేవాళ్ళం. టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, వార్డెన్స్, హాస్టల్లో కుకింగ్ చేసేవాళ్ళు. చాలా బెస్ట్‌గా చాలా బాగుండేవాళ్ళం మాతో. ఇక ఆఫ్టర్ అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ ఫోన్‌లోనే కాంటాక్ట్ కానీ ఎప్పుడు కలవలేదు. ఇక మా ఫ్రెండ్స్ విషయానికొస్తే కొంతమంది టచ్‌లో ఉన్నారు, కొంతమంది ఇంకా లేరు. ఇక దేవులాడుకోవాలి వాళ్ళని కూడా. కానీ చాలా మిస్ అయిపోతున్నాను
వెళ్తున్నాం స్కూల్‌ని. మీకు కూడా అనిపిస్తుందా స్కూల్ లైఫ్ ఉంటేనే బావుండు. లైఫ్ చాలా బావుండేది అని ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. తెలుసు తెలుసుకుందాము. ఇంకా మీ స్కూల్లో ఏమేం జరిగాయి? మీరు ఏం చేస్తారు? మీరెక్కడ చదువుకున్నారు? చెప్పేయండి. నా స్టడీ విషయానికొస్తే నాకు నచ్చిన సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇంకా నాకు నచ్చిన టీచర్ కూడా మ్యాథ్స్ టీచరే. సో నాకు పడని సబ్జెక్ట్ అంటే హిందీ. మాకు హిందీ సగం మా దాంట్లోనే ఉంటుంది. మా ఎస్టీ వాళ్ళు దాంట్లోనే కలిసిపోతుంది. కానీ నాకు హిందీ అంటేనే నచ్చదు. హిందీయే రాదు. మీకు నచ్చని సబ్జెక్ట్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ స్కూల్ లైఫ్లో మీకు బెస్ట్ టీచర్ కానీ సార్ కానీ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. తెలుసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్. హలో హాయ్, నేను మీ కవిత. వెల్కమ్ టు కవిత కృతి క్లాక్స్. ఇక రోజు మార్నింగ్ వాళ్ళ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిఫిన్ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఇక మా ఇడ్లీ దోశ ఎప్పుడు అయ్యేనా, ఉప్మానేనా, సేమియా, ఇక అయ్యే తినుకుంటూ ఉంటారు పిల్లలు. వెరైటీగా వడలు చేద్దాము, మినపవడలు అనుకుంటా. మినపప్పు అయితే నానబెట్టేసాను. మినపప్పు నానబెట్టేసి ఇక మిక్స్ అయితే పట్టేస్తున్నాం అనమాట. మిక్స్ జార్లో తీసుకొని ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకోండి. ఇక అలా పట్టేసుకొని ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పిండిని చాలా బాగా వస్తాయి వడలు అయితే. నేను నైట్ మొత్తం నానబెట్టాను. మార్నింగే పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఒక ½ అవర్. ఇక అలా పట్టేసుకునే పెట్టేసిన టైంలో అయితే మనము ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవి చిన్నగా తరుక్కోవాలి. అలా తురుముకొని ఇక ½ అవర్ తర్వాత మిక్సీలో అయితే మిక్స్ పట్టుకున్నాం కదా మినపప్పు పిండిని, ఆ పిండిలో అయితే కలిపేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని
చాలా బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచి, ఇలా వడలైతే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇగ పిల్లలు తినేయి మనం తిన్నాం. మనం తినేయి పిల్లలు తినరు. సో, మిర్చి, కారం అలా ఏస్తే తినరు అని వాళ్ళకి సెపరేట్‌గా పక్కన పెట్టేసాను పిండి కొంచెం. ఇగ దాంతోనైతే వాళ్ళకు ఇస్తున్నానన్నమాట. ఇగ వాళ్ళకేసేసినంక ఆ పిండిలోనే నేను ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి తరుము వేసుకొని మంచిగా కలుపుకొని మా కోసమైతే ఏసుకున్నాను. మా సారయితే ఇగ తింటాడేమో అనుకోని ఏసాను. ఇగ తనైతే తినలేదు. తినకుండానే ఆఫీస్‌కెళ్ళిపోయారనమాట. ఆ వడలు గూడా నేనే తినాల్సొచ్చింది ఆఫ్టర్‌నూన్ దాకా. కానీ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా, క్రిస్ప్స్‌గా చాలా బాగున్నాయి. మీరు గూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పిల్లల కోసం వెరైటీగా చేసి పెట్టండి. లంచ్ బాక్స్‌లో చాలా మంచిగా తినేస్తారు వాళ్ళు. మా చిన్నోడైతే ఒక్కటి గూడా వదలలేదు. 4 పెట్టాను. 4 తినేసాడు. మా పెద్దోడికి 5 పెట్టానన్నమాట. 5 తినేసి తీసుకొచ్చిండు. చాలా మంచిగా తింటారు వాళ్ళైతే. ఇగ మనం అంటారా? మనకు నచ్చింది వాళ్ళకి నచ్చరు గదా! సో, మా కర్రీ అయితే ఆఫ్టర్‌నూన్‌కి టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా కోసం. వాళ్ళ కోసం అయితే ఇగో ఒక ఎగ్ పగలగొట్టుకొని ఇగ ఫ్రైడ్ రైస్ లెక్క అయితే చేసేసాను అన్నమాట లంచ్ బాక్స్‌కి. ఇగ చిన్నోడైతే ఇంటికొచ్చే తినేసాడు. పెద్దోడికైతే బాక్స్ పెట్టాలి లంచు. సో, వంట అయితే పూర్తి చేసుకొని ఇంటి పనైతే పొద్దున చేసుకుంటున్నానన్నమాట. ఇగ అలా రెడీ చేసి వాళ్ళకి పంపించేసినాక మీ ఇంట్లో గూడా అలానే అయిపోతుందా? 2 2లుగా కర్రీస్ గానీ, టిఫిన్స్ గానీ, అలా పిల్లలకు వేరేది, పేరెంట్స్‌కి వేరేయి అలానే అయితుందా? అలా అయితే కామెంట్ చేసేయండి. మాట్లాడేసుకుందాం కామెంట్ బాక్స్‌లో. ఇ ఇంక మనం చదువుకునే టైంలో అయితే ఇలా లంచ్ బాక్స్ అని, టిఫిన్ బాక్స్ అని, టిఫిన్స్ అని అలా పెట్టేదా? ఏదో హాస్టల్‌లో ఉండి చదువుకున్నాం. కొంతమందయితే ఇగ డైరెక్ట్ లంచ్ బాక్స్‌కే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఊర్లో స్కూల్స్ 9కే ఉంటాయి. 9కి ఇంటికాడే తినేసి స్కూల్‌కెళ్ళిపోయేవాళ్ళం. ఇగ ఎళ్ళిపోగానే క్లాస్‌లో కూర్చొని క్లాస్ వినేసి ఆఫ్టర్‌నూన్ 12:30, 1కి అలా లంచ్ తినేసి మళ్ళీ క్లాసెస్ వినేసి 4:30కి, 4కి అలా స్కూల్ అయిపోతే అక్కడి నుంచి ఇంటికొచ్చేసరికి 5:30 అయ్యేది. 5:30కి వచ్చేది ఇగ ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ ఏమైనా ఉంటే హోంవర్క్ చేసుకొని ఇగ డిన్నర్ చేసేసి పడుకునేవాళ్ళం. ఇగ అలాంటి టిఫిన్‌లు గానీ, లంచ్ బాక్స్‌లు గానీ, ఈ స్నాక్స్ అలాంటియి ఏమి ఉండకపోయేవన్నమాట మన జనరేషన్‌కి.
ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే స్నాక్స్ కావాలి, టిఫిన్ కావాలి, లంచ్ బాక్స్ కావాలి. ఇక పైనుంచి చాక్లెట్లు గానీ, బిస్కెట్లు గానీ, చిప్స్ గానీ వాళ్ళకి ఏది అడిగితే అది ఇక ఇచ్చుకొని ఇస్తేనే స్కూల్‌కైతే ఎళ్తారు. అలా అయిపోయారు పిల్లలు. ఇంకా ఏంటి? మీ మీ విషయంలో గూడా అంతే జరుగుతుందా? నా జనరేషన్ అప్పుడైతే అంతే ఉండేదన్నమాట. నేనైతే హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. ఇగ కేజీబీవీ హాస్టల్ అన్నమాట. కస్తూరిబా గాంధీ. సో, అలా అయితే ఫస్ట్ నుంచి నేను మినీ గురుకుల అనే దాంట్లో చదివాను. తర్వాత కస్తూరిబా. ఇక 10థ్ అయిపోగానే ఇంటర్ మళ్ళీ హాస్టలే. ఇంటర్ గూడా హాస్టల్, బీటెక్ హాస్టల్, ప్రతి దానికి హాస్టల్, హాస్టల్, హాస్టల్. ఇగ ఇంటికాడ ఎక్కడున్నామండి. హాస్టల్ లైఫే అయిపోయింది మొత్తం. సో, హాస్టల్‌లో అయితే ఫ్రెండ్స్‌తో, టీచర్స్‌తో, వాళ్ళ వార్డెన్స్‌తో వాళ్ళతో రిలేషన్‌షిప్ చాలా బాగుండేది. ఆళ్ళు గుర్తొస్తే ఇప్పుడు చాలా నవ్వొచ్చేసేదనమాట. కాకపోతే ఫుడ్ విషయానికొస్తే ఫుడ్డు మాత్రం ఇగ హాస్టల్‌లో ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకోండి చెప్పిస్తాను. హాస్టల్‌లో ప్రతి ఫుడ్డు బాగుంటది. కాకపోతే ఉప్మా, ఇడ్లీ, గోకరకాయ అలాంటివి అస్సలు బాగోవన్నమాట. అయి అస్సలు నచ్చకపోయేయి మాకు. మా ఫ్రెండ్స్ మేమైతే కిటికీల నుంచి పడేసేవాళ్ళం. ఇగ ఫుడ్ వాల్యూ అప్పుడు తెలియకపోయేది గానీ ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడేం తెలుస్తదండి. ఆ నచ్చకపోవడము, ఆ హాస్టల్ లైఫు అలా ఉండేదన్నమాట. ఇక నా హాస్టల్ లైఫ్ గురించైతే చెప్పేస్తున్నాను కదా! మా ఫ్రెండ్స్ విషయానికొస్తే చాలా మంచోళ్ళు. ఇక మా బయట ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్‌కి, అప్పుడు స్టూడెంట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అప్పుడు 24 గంటలు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం హాస్టల్ కాబట్టి. సో, వాళ్ళతో రిలేషన్‌షిప్ చాలా బాగుండేది. ఇప్పుడు పిల్లలైతే స్కూల్ ఎళ్ళినప్పుడే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికొచ్చేసాక వేరే ఫ్రెండ్స్. అలా అయితే ఉన్నారు. ఇగ మీ విషయంలో గూడా అంతే జరిగిందా? జరిగితే కామెంట్ చేసేయండి. నా స్కూల్ లైఫ్ గురించి డీటెయిల్‌గా మీకు చెప్తాను. వినేయండి రోజు. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే, తప్పు ఉంటే క్షమించండి నన్ను. నాకైతే స్కూల్ లైఫ్‌లో ఒక టీచర్ ఉండేది. చాలా బెస్ట్ అనమాట. నాకు ఎప్పుడు మర్చిపోలేను ఆ టీచర్‌ని. పేరు చెప్పలేను. చెప్తే మళ్ళీ బాగోదు. కానీ చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాను నా స్కూల్ టీచర్‌తో. చాలా ఇష్టం అన్నమాట. మ్యాథ్స్ చెప్తది మాకు.
ఇంకా ఇప్పటివరకి ఇక స్కూల్‌కైతే మ్యారేజ్ అయినంక ఇగ స్కూల్ నుంచి వచ్చేసాక మళ్ళీ ఒక్క 2, 3 సార్లు వెళ్ళి మీట్ అయ్యాను. కానీ టీచర్‌నైతే ఎప్పుడు కలవలేదు. టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. కానీ మాట్లాడుతూ ఉంటారు. నేను అత్త, అత్త అనే అంటాననమాట మా టీచర్‌ని. ఎందుకంటే తను మా ఎస్టీ వరుసకి అత్త అయితారు. సో, అలా ఆఫ్ ఇగ టీచర్ ఉన్నప్పుడైతే టీచరే. ఇక బయటికొచ్చేసాక అత్త అనుకుంటా అంటాను గానీ ఏం ఏ ఏ అంటామా? అనలేము. ఎంతైనా టీచర్ కదా! టీచర్, టీచర్ అనే పిలుస్తాము. చాలా మంచిగా అనిపించేది ఆ టీచర్‌తో కలిసి ఉండడము, నేర్చుకోవడము నాకు చాలా నచ్చిందనమాట. ఇక మా స్కూల్ విషయానికొస్తే అప్పుడే న్యూ బ్రాంచ్ అది. మేమే ఫస్ట్ బ్యాచ్ అన్నమాట అందులో. మేము టోటల్ ఒక 20 మెంబర్సే ఉంటాం మా క్లాస్‌లో 10థ్. నేను ఆ స్కూల్‌లో 7థ్ నుంచి జాయిన్ అయ్యాను 10థ్ వరకు. సో, చాలా మంచిగా అనిపించింది. మాదే ఫస్ట్ బ్యాచ్. చాలా బాగా ఉండేవాళ్ళం. టీచర్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, ఇగ వార్డెన్స్, ఇగ హాస్టల్‌లో కుకింగ్ చేసేవాళ్ళు. చాలా బెస్ట్‌గా చాలా బాగుండేవాళ్ళం మాతో. ఇగ ఆఫ్టర్ అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ ఇగ ఫోన్‌లోనే కాంటాక్ట్ గానీ ఎప్పుడు కలవలేదు. ఇగ మా ఫ్రెండ్స్ విషయానికొస్తే కొంతమంది టచ్‌లో ఉన్నారు. కొంతమంది ఇంకా లేరు. ఇగ దేవులాడుకోవాలి వాళ్ళని గూడా. కానీ చాలా మిస్ అయిపోతున్నాం స్కూల్‌ని. మీకు గూడా అనిపిస్తుందా? స్కూల్ లైఫ్ ఉంటేనే బాగుండు. లైఫ్ చాలా బాగుండేది అని. ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. తెలుసు తెలుసుకుందాము. ఇంకా మీ స్కూల్‌లో ఏమేం జరిగాయి? మీరు ఏం చేస్తారు? మీరెక్కడ చదువుకున్నారు? చెప్పేయండి. నా స్టడీ విషయానికొస్తే నాకు నచ్చిన సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇంకా నాకు నచ్చిన టీచర్ గూడా మ్యాథ్స్ టీచరే. సో, నాకు పడని సబ్జెక్ట్ అంటే హిందీ. మాకు హిందీ సగం మా దాంట్లోనే ఉంటది. మా ఎస్టీ వాళ్ళ దాంట్లోనే కలిసిపోతది. కానీ నాకు హిందీ అంటేనే నచ్చదు. హిందీయే రాదు. మీకు నచ్చని సబ్జెక్ట్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ స్కూల్ లైఫ్‌లో మీకు బెస్ట్ టీచర్ గాని, సార్ గాని ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. తెలిసేసుకుందాం. థాంక్ యూ వాచింగ్. బై బై.